నీరీస్ ఇంపీరియల్ ఛానల్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. నామపారాయణ మాత్రం చేతనే మానవాడికి సర్వ శుభాలను సర్వ ఐశ్వర్యాలను ఒసిగేటటువంటి లలితా సహస్రనామాల గురించి చెప్పుకుంటున్నాం. అందులో మరీ ప్రత్యేకంగా లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామము మనిషి మానసిక పరివర్తన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది చెప్పుకుంటున్న సందర్భంగా ఇప్పటి వరకు 142 శ్లోకాలు అంటే నామాల పరంగా అయితే 741 నామాలని ప్రతి నామానికి అర్థము అంతరార్థము వ్యక్తిత్వంలో పరిణామాలు అంటే మనో పరివర్తనలు ఎలా ఉంటాయనేది చెప్పుకున్నాము. శ్రద్ధగా వింటున్న వారందరికీ ఆ లలితా పరమేశ్వరి యొక్క కటాక్షము కలగాలని కోరుతున్నా. లలితా సహస్ర నామాలని చదవగలగడము వినగలగడం అనేదే గొప్ప అదృష్టము వరము. అమ్మవారి అనుగ్రహం లేనిదే ఆ నామాలని మన మనసులోకి నిలుపుకోలేము. అంతటి మహత్యము గల అమ్మవారి నామాలను మరింత లోతుగా తెలుసుకుంటూ మీరు వినడమే కాకుండా మన ఛానల్లో ఉన్న విషయాలని ఇతరులకు కూడా వినమని రికమెండ్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్పండి. ఇక విషయంలోకి వెళ్తే ముందుగా శ్లోకాన్ని చెప్పుకొని ఆ శ్లోకంలోని ఒక్కొక్క నామము ఆ నామ అర్థ అంతరార్థ ప్రత్యేకమైన మహత్యాన్ని చూద్దాం. భవదావసుధా వృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూల వాతూల జరాద్వాంతర విప్రభ. ఇందులో ముందుగా భవదా వసుధా వృష్టి, దీన్ని ఎలా పలకాలో చూద్దాం. భవదావ సుధా వృష్టి అని పలకాలి. ఇందులో ముందుగా భవదావ సుధా వృష్టి ఈ నామాన్ని చూద్దాం. భవ అంటే ఈ సంసారము అనేటటువంటి, దావ అంటే దావాగ్ని అంటారు కదా, అటువంటి దావాగ్నికి సుధావృష్టి అంటే అమృత వర్షము వంటిది అని. మన మనసులో ఏదైనా తీవ్రమైన కలత రేగినప్పుడు, దిక్కుతోచని ఒక సమస్యలో ఉన్నప్పుడు, పరిష్కారం ఎదురు కానప్పుడు అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఈ నామాన్ని స్మరిస్తే తప్పకుండా సమస్య నుంచి బయటపడవచ్చు. ఇది నేను చెప్పడం కాదు. ఎవరైతే మనస్ఫూర్తిగా అమ్మవారి నామాలను స్మరిస్తారో వారికి నిత్యము తోడుంటూ వారి కష్టాలను తీరుస్తాను అంటూ అమ్మవారు వసిన్యాది వాగ్దేవతలు, మాతృకా మండలి మరియు ఋషులు మునులు దేవతల సమక్షంలో ఆమె చెప్పింది. కాబట్టి ఎవరైనా మనస్ఫూర్తిగా అమ్మవారిని ధ్యానించండి, మనసులోని వ్యధను తొలగించుకోండి. ఇక ఈ నామంలో ప్రత్యేకంగా ఏంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూద్దాం. మనలో ఏదైనా ఒక ప్రజ్ఞ, ఒక స్కిల్ ఉందనుకోండి, ఆ స్కిల్ని మనం కలిగి ఉన్నాం కదా అనే ఒక అహంకారం అనేది ఉంటుంది మన జీవితంలో. కానీ మనం ప్రజ్ఞని కలిగి ఉండడం కాదు, ప్రజ్ఞనే మనల్ని సాధనంగా చేసుకొని నడిపిస్తోంది అని తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు మనలో ఒక రకమైన సహకార భావము, సహజీవన భావము వచ్చి ఈ ప్రపంచంలో బ్రతకడం పెద్ద కష్టమేమీ కాదు అనే ఒక సులభమైన జీవనాన్ని గడపడానికి సిద్ధమవుతాము. అప్పుడు మన జీవితంలో ఏర్పడే సమస్యలకు పరిష్కారాలు మనంతకు మనమే ఏర్పాటు చేసుకుంటాం. మనకు సమస్యలే కదా మనసులో అగ్నిని రేపేది, బాధని. మరి అటువంటి సమస్యలు ప్రజ్వలించకుండా ఉండాలి అంటే ఆలోచనల అమృత వర్షం అనేది కురవాలి. అప్పుడు మన మనసు అనే అరణ్యంలో ఏర్పడిన దావాగ్ని చల్లారిపోతుంది అనమాట. అందుకే ఈ నామానికి సంసారం అనే ఆ అరణ్యమును, అంటే సంసారం అంటే ఫ్యామిలీ అని కాదు, భార్య బిడ్డలు తల్లులు అని కాదు. సంసారము అంటే ఈ మనిషి కానీ లేదా ఏ జీవి అయినా ఈ ప్రపంచంలో పుట్టడమే, ఈ భౌతిక లోకంలోకి రావడమే సంసారం అన్నమాట. ఈ భౌతిక ప్రపంచం అంతా సంసారం అంటారు. అటువంటి ఈ ప్రపంచంలో వచ్చే ప్రతి సమస్యకు పరిష్కారాలు అనేవి మనము ఆలోచించుకోగలుగుతాము. తర్వాతి నామం పాపారణ్య దవానల. ఇందాకటి నామంలో ఈ భవసాగరము అనేది లేదా ఈ సంసారము అనేది అరణ్యంలాగా వర్ణిస్తే, ఇక్కడ పాపారణ్యమును, పాపములు అనే అరణ్యమును కాల్చివేసే ఒక చిచ్చు అంటే అగ్ని వంటిది అని వర్ణిస్తున్నారు. పాప అంటే పాపము అనేటటువంటి, అరణ్య అంటే అరణ్యమునకు, దావానల అంటే కారు చిచ్చు వంటిది. అరణ్యములు ఎంత దట్టంగా ఉన్నా, ఎంత పచ్చగా ఉన్నా, కార్చిచ్చు అనేది గన ఏర్పడింది అంటే మొత్తం అరణ్యమంతా సమూలంగా బూడిదవుతుంది అనమాట. ఆ విధంగా ఎవరైనా
పాపాలు అనేవి చేసుకున్న వాళ్ళు ఉంటే, అంటే విపరీతమైన పాపాలు పాతకాలు చేసుకొని ఉంటే ఆ పాపాలను దహించి వేసి వాళ్ళని విముక్తుల్ని చేస్తుంది. కాబట్టి అమ్మవారికి పాపారణ్య దవానల అనే పేరు వచ్చింది. ఒక్కొక్కసారి మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలుగా మారుతాయి. మన టైం అలా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం కావాలని చేయకపోయినా, ఒకవేళ తెలిసినా ఈ చిన్నదే కదా, ఈ కాస్తే కదా అనుకున్నా సరే అవి పెద్ద సమస్యలని తీసుకొస్తాయి అన్నమాట. మనల్ని ఒక భయంకర వాతావరణంలో నిలబెట్టేస్తాయి సమస్యలు. అటువంటప్పుడు మనలో పశ్చాత్తాపము కలిగి సర్వస్య శరణాగతి అనే భావము కలిగి, అంటే మనం ఆ పొరపాటు కావాలనే చేశాము, అంటే ఇంత సమస్యకు దారి తీస్తుందని ఊహించక చేశామో లేక తెలియక చేశామో, ఏదేమైనా మరొకసారి ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోకూడదు అనే ఒక జాగ్రత్త, ఒక పశ్చాత్తాపం మనలో కలుగుతుంది. అంటే ఉదాహరణకి ఒక 2 వీలర్ ఉందనుకోండి, ఎక్కడైనా మనము పార్క్ చేసాము, అక్కడ నో పార్కింగ్ బోర్డు ఉందో ఒకవేళ లేదో ఉన్నా సరే జస్ట్ ఒక నిమిషంలో నేను మళ్ళీ వచ్చేస్తాను కదా అన్నట్టుగా అనుకొని ఎక్కడో వెళ్ళారు. మళ్ళీ వచ్చే లోపల మీ బైక్ని ఎవరైనా తీసుకెళ్ళిపోవడమో లేక మీరు బైక్ అక్కడ పార్క్ చేయడం వల్ల ఏదైనా ఎవరికైనా ప్రమాదం జరగడమో, ఇలాంటివన్నీ మన ప్రమేయం లేకుండా జరిగిపోతుంటాయి. అక్కడి నుంచి ఇంకా సమస్యలు పెద్దవి అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనసుని కాస్త స్థిమితం చేసుకొని, సరే పొరపాటు జరిగిపోయింది, తర్వాత కర్తవ్యం ఏంటి, ఈ సమస్య మరింత జటిలం కాకుండా సులభ మార్గంలో పరిష్కరించుకోవడం ఏంటి అనే ఒక ఆలోచన అనేది మనలో కలుగుతుంది. ఎప్పుడైతే భగవన్నామ స్మరణ నిత్యము మనం చేస్తుంటామో అప్పుడు సమస్యలు ఎదురైనా వాటిని మరింత సమస్యల్లో ఇరుక్కుపోనీయకుండా వెంటనే బయటపడగలుగుతాము. ఇక్కడ సర్వస్య శరణాగతి అని అన్నాను కదా, అంటే 2 విధాలన్నమాట. ఒకటి భగవంతునికి శరణాగతి పొందడం, ఈ సమస్య వచ్చి పడింది దీన్ని పరిష్కరించాల్సిందిగా దేవుణ్ణి శరణాగతి పొందడం. మరొకటి ఎవరి దగ్గర శరణాగతి పొందితే, అంటే మన ఎదురుగా ఉన్న వ్యక్తులు కానీ ఆ పరిస్థితుల్లో ఎక్కడ శరణాగతి పొందితే సమస్య పరిష్కారం అవుతుంది అక్కడ శరణం అనడం తప్పు కాదు. ఈ భావన మనలో ఏర్పడుతుంది. తరువాతి నామం దౌర్భాగ్య తూల వాతూల. ఈ నామానికి అర్థం ఏంటంటే దౌర్భాగ్యములు అనేటటువంటి, తూల అంటే దూది రాసి, అంటే పత్తి ఒక పెద్ద కొండలాగా ఉన్నా కూడా గాలి వస్తే ఆ దుమారానికి ఎగిరిపోతుంది కదా, ఆ విధంగా దౌర్భాగ్యములు అనేవి ఒక పెద్ద కొండలాగా ఉన్నా కూడా గాలి దుమారానికి దూదిలా పోగొట్టేది అని అర్థం అన్నమాట. ఇక్కడ దౌర్భాగ్య అంటే దౌర్భాగ్యం అనేది, తూల అంటే దూది రాశికి, వాతూల అంటే గాలి దుమారం లాంటిది. ఈ నామాలు చాలా మహత్యమైనవండి. భవదావ సుధావృష్టి ఉంది కదా, అది పాపారణ్య దవానల, దౌర్భాగ్యతూల వాతూల, ఇవన్నీ చాలా మహిమగలవి. ఈ శ్లోకాన్ని నిత్యము పఠించి ఆ శ్లోకాల్లోని అర్థాన్ని కూడా స్మరించుకుంటూ ఉంటే మంచిది. ఈ భవదా వసుధా వృష్టి అన్నాను కదా, మనం పలికేటప్పుడు భవదావ సుధా వృష్టి అంటాము, కానీ భవదా వసుధా వృష్టి అని కూడా అనొచ్చు. భవదా అంటే ఈ ప్రపంచాన్ని మనకు ఇచ్చి, వసుధ అంటే ఈ ప్రపంచాన్ని మనకి ఇచ్చి ఊరికే ఉండడం కాకుండా పోషణను కూడా ఇచ్చేది అని అర్థం అన్నమాట. ఆ పోషణను వృష్టిగా అంటే వర్షంగా కురిపించేది అని అర్థము. సరే, ఇప్పుడు మనము ఈ దౌర్భాగ్య తూల వాతూల అనే నామాన్ని చెప్పుకుందాం. ఇందాకటి నామాల్లో చెప్పుకున్నట్టు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు శరణాగతి పొందడము, పశ్చాత్తాపము మొదలైనవి మాత్రమే కాకుండా దుఃఖాలను కలిగించే అంశాలని దగ్గరికి రానియకుండా చేసుకోగలుగుతాం అన్నమాట. అంటే నాకు ఏంటి ఇలా అయిపోయింది, ఇలా జరిగింది అని ఇక దాని గురించి ఆలోచిస్తూ నిరాశ నిస్పృహల్లో ఉండిపోకుండా, సరే సమయం ఇలా ఉంది, ఇప్పుడు ఈ సమయం మనల్ని ఇలా శాసిస్తోంది, ఈ సమయం ఇలాగే ఉండదు కదా, సమస్యలు ఎప్పుడూ ఉండవు, వాటంతకవే పరిష్కరింపబడుతూ ఉంటాయి. ఇటువంటి ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటాము. అంటే మనం బలహీన పడిపోకుండా మనసుని దృఢపరుచుకుంటాం అన్నమాట. తర్వాతి నామం జరాద్వాంత రవిప్రభ. ఈ నామానికి అర్థం ఏంటంటే జర అంటే ముసలితనము, ద్వాంత అంటే చీకటి, రవిప్రభ అంటే సూర్యకిరణములు. అంటే ముసలితనము అనేటటువంటి చీకటికి సూర్యకిరణాల వంటిదట అమ్మవారు. మరి ఇంకా ఏంటనే చూద్దాం. ముసలితనము అనేది చీకటి అని ఎందుకు వర్ణించినారు అంటే, శరీరంలో శక్తి తగ్గుతుంది, ఇంద్రియాల పనితీరు కూడా తగ్గుతుంది. అంటే సరిగా కళ్ళు దృష్టి తగ్గుతుంది, చెవులు శ్రవణ శక్తి తగ్గుతుంది, ఆలోచన శక్తి తగ్గుతుంది. ఈ విధంగా అంటే
చూపు తగ్గినప్పుడు, ఆలోచనలు తగ్గినప్పుడు, అంటే ఆలోచన శక్తి తగ్గినప్పుడు మనకు అంత చీకటిగా అనిపిస్తుంది కదా. అటువంటి చీకటిలో భగవన్నామ స్మరణ అనేది వెలుగునిస్తుందన్నమాట. వృద్ధాప్యంలో ఉన్నవారు చాలా మంది కళ్ళు కనిపించడం లేదని, చెవులు వినిపించడం లేదని, శరీరంలో శక్తి తగ్గిపోతోందని చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ జీవితంలో ఇవన్నీ ఎవరు ఆపలేనివి. ఆయుష్ అనేది ఉంటే అందరూ అనుభవించవలసినది. కాబట్టి ముందు నుంచే వీటిని గురించిన ఒక అవగాహన అనేది ఏర్పరచుకుంటూ భగవన్నామ స్మరణ అనేది అలవాటు చేసుకుంటూ వృద్ధాప్యానికి స్వాగతం పలకాలి. అప్పుడు వృద్ధాప్యము అనేది శాపంలాగా, ఒక భారంలాగా అనిపించదు. భగవన్నామ స్మరణ మనకు ఒక ఊతకర్రలాగా, ఒక వెలుగులాగా, ఒక తోడులాగా ఉంటుంది. కానీ అది అప్పటికప్పుడు తయారు చేసుకునే వస్తువు కాదు. మనలో ఇంకా కాస్త శక్తి ఉన్నప్పుడే అలవరుచుకోవాల్సిన, ఏర్పాటు చేసుకోవాల్సిన ఒక సౌకర్యము. ఇటువంటి ఒక జాగ్రత్త అనేది మనలో ఏర్పడుతుంది. మనం శక్తివంతులుగా ఉన్నప్పుడు తిరుగులేదనుకోవడము, శక్తి తగ్గిన తర్వాత మనల్ని ఎవరైనా చులకనగా చూస్తున్నారేమో అనుకోవడము, ఇటువంటి లోపాలన్నీ తొలగిపోతాయి. తర్వాత 144వ శ్లోకము, భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన రోగపర్వత దంబోళీర్ మృత్యుదారు కుఠారిక. ఈ శ్లోకంలో ముందుగా భాగ్యాబ్ది చంద్రిక అనే నామాన్ని గురించి తెలుసుకుందాం. భాగ్యము అంటే సంపద, అబ్ది అంటే సముద్రానికి, చంద్రిక అంటే వెన్నెల వంటిది. భాగ్యము, సంపద అనేటటువంటి సముద్రంలో చంద్రుడి లాంటిది. అంటే చంద్రుడు సముద్రంలో పుట్టినాడు కదా, కాబట్టి సముద్రానికి చంద్రుడిని చూస్తే చాలా సంతోషం అన్నమాట. అలాగే చంద్రుడు కూడా సముద్రానికి ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు. అందుకే ఆ ఆనందంలోనే సముద్రం ఉప్పొంగుతూ ఉంటుంది అంటారు సరదాగా. ఎలా అయితే చంద్రుడు సముద్రానికి వెన్నెలనిచ్చి సముద్రాన్ని ఆనందపరుస్తాడు, ఆ విధంగా అమ్మవారు మనకు కూడా సంపదలనిచ్చి మనల్ని ఆనందపరుస్తుందట. ఈ నామ ప్రభావంతో మనలో ఏదైనా సంపదలు కలిగినప్పుడు ఒక వివేకము, ఒక విచక్షణ మొదలైన క్రమశిక్షణ లక్షణాలతో జాగ్రత్తగా ఉంటూ భగవంతుడు మనకిచ్చిన సంపదలను చిరస్థాయిగా జాగ్రత్త పరుచుకోగలము. చంద్రుడు ఇచ్చిన వెన్నెలకి సముద్రం ఎలా ఆనందపడుతుందో భగవంతుడిచ్చిన ఆ సంపదకి మనం కూడా సంతోషంగా జీవితాన్ని గడపగలము. తర్వాతి నామం భక్త చిత్త కేకి ఘనాఘన. మరి ఈ నామంలో అమ్మవారిని ఎలా వర్ణిస్తున్నారో చూద్దాం. ఇందాకటి నామాల్లో సంసారం అనే అగ్నికి అమృత వర్షం వంటిదని, పాపారణ్యాలను తొలగించే దావానలం వంటిదని, దౌర్భాగ్యాలను దూదిపింజలుగా పోగొట్టే గాలి దుమారం వంటిదని, ముసలి వయసులో, ముసలితనంలో వచ్చే అంధకారానికి వెలుగు వంటిదని, అంటే సూర్యుని కిరణాల వంటిదని, సంపదల సముద్రానికి వెన్నెల వంటిదని, ఇలా ఇన్ని వర్ణించారు కదా. ఇక్కడ ఏం వర్ణిస్తున్నారంటే భక్త అంటే భక్తుల యొక్క, చిత్త అంటే చిత్తములు అనేటటువంటి, కేకి అంటే నెమళ్లకు, ఘనాఘన అంటే దట్టమైన నల్లని మేఘము వంటిది. నెమళ్ళు నల్లని మేఘాలను చూసినప్పుడు ఇక వర్షం కురవబోయే ముందు ఆనందంతో నాట్యం చేస్తాయన్నమాట. అలాగే నిజమైన భక్తులు అమ్మవారిని తలుచుకోగానే, అమ్మవారి గురించిన భక్తి భావాలు మనసులో కలగగానే ఆ మనసు ఆనందంతో నెమళ్ళ వలె పులకిస్తుందట. ఇక్కడ భక్తుల మనస్సుని నెమళ్లతో పోల్చడానికి ఒక పెద్ద వేదాంత విజ్ఞానం శాస్త్రం ఉంది. అది చాలా లోతుగా గంభీరంగా అధ్యయనం చేసినట్టున్నారు. ప్రస్తుతం మనమైతే అంత లోతుగా చెప్పుకోకుండా పైన విషయాన్నే చెప్పుకుందాం. ఈ నామ ప్రభావం ఏంటంటే దట్టమైన నల్లని మేఘాలను చూస్తానే నెమలి ఎలా ఆనందంతో నాట్యం చేస్తుందో ఆ విధంగా మనకు సంపదలు కలిగినప్పుడు ఆనందించడము మాత్రమే జరుగుతుంది. ఇతరమైన అనవసరమైన రకరకాల ఆలోచనలను దగ్గరికి రానివ్వకుండా మనసు స్థిరంగా ఉంటుంది. అంటే ఉదాహరణకు మనకి ఏదైనా ఒకేసారి కొంత మొత్తం ఏదైనా డబ్బులు వచ్చి పడ్డాయనుకోండి, సరే మనకు దేవుడు కొంత అదృష్టాన్ని ఇచ్చాడు అనుకుంటూ జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. కానీ 100 రకాలుగా ఆలోచించాలి. ఈ డబ్బును ఏం చేయాలి, ఎలా దీన్ని మరి 10ంతలు చేయాలి, ఎక్కడ దాచిపెట్టాలి, ఎక్కడైతే జాగ్రత్తగా ఉంటుంది, ఎవరైనా చూస్తారేమో తీసుకెళ్ళిపో, ఇలాంటి పదే అనవసరమైన ఆలోచనలని అనే వాటిని మనసులోకి రానివ్వకుండా ఒక స్థిరత్వము అనేది మనసుని అలవర్చుకునేలా చేస్తాము. తర్వాతి నామం రోగపర్వత దంబోళి.
రోగ పర్వత దంబోళిహి అంటే రోగము అనేటటువంటి పర్వతమునకు దంబోళిహి అంటే వజ్రాయుధం వంటిది. మనం గత జన్మలో ఏదైనా పాపాలు చేసుకుంటే అవి ఈ జన్మలో మనకు రోగాల రూపంలో పీడిస్తాయట. పాపాలు కానీ లేదా రుణాలు కానీ ఇలాంటివి ఈ జన్మకి రోగాలుగా మనల్ని ఆశ్రయించి మన సంపదల్ని కరిగిపోయేలా చేస్తాయట. అందుకే రుణశేషము ఉండకూడదు, పాపము చేయకూడదు అంటారు. ఒకవేళ తెలియక చేసి ఉంటే, పాపాలు చేసి ఉంటే, ప్రస్తుతం మనం రోగాల్ని అనుభవిస్తూ ఉంటే అటువంటి వాటికి పరిష్కారం ఏంటి అంటే భగవన్నామ స్మరణ, అమ్మవారిని స్మరించుకోవడం. అమ్మవారిని స్మరించుకోవడం వల్ల మన రోగాలు పర్వతంలాగా ఎంత ఎక్కువగా ఉన్నా ఆ పర్వతాలని ఎలా అయితే వజ్రాయుధము పిండి పిండి చేసేస్తుందో ఆ విధంగా మనలోని రోగాలని పోగొట్టుకోవచ్చు. రోగాలకు ముఖ్యంగా మనసే కారణం. రోగాల వల్ల మనసు బలహీనపడితే ఇక రోగాలు రెచ్చిపోతాయి. కాబట్టి మనసుని దృఢంగా ఉంచుకోగలిగితే రోగాలు తొందరగా మనల్ని వదిలి వెళ్ళిపోతాయి. మరి ఆ మనసు దృఢంగా కావాలి అంటే ఇతరమైన అనవసరమైన ఆలోచనలు వదిలేసి భగవన్నామ స్మరణ అనేది చేస్తూ మన కర్తవ్యాలని చేస్తూ ఉండాలి. ఇక్కడ వజ్రాయుధము అని అన్నారు కదా, దంభోళి అంటే వజ్రాయుధం అన్నారు కదా. నిజానికి వజ్రాయుధము అంటే పిడుగట, ఎక్కువ ఎలక్ట్రిసిటీ ఉంటుందట దాంట్లో. సరే, తర్వాతి నామం ఏంటంటే మృత్యుదారు కుఠారిక. ఇందాక నామాల్లో రోగాలకు అంటే రోగాలు అనే పర్వతాలని నాశనం చేసేటటువంటి వజ్రాయుధంతో పోలిస్తే ఇక్కడ మృత్యువు అనే మహావృక్షాన్ని నరికివేసే గండ్రగొడ్డలి వంటిది అని చెప్తున్నారు. ఇక్కడ మృత్యువు అంటే చావు అని కాదు. నేను చాలా సార్లు చెప్పుకున్నాం మనము అకాల మృత్యు అంటే ఏంటి, అసలు మృత్యు అంటే ఏంటి అనేది ఇదివరకు నామాల్లో చాలాసార్లు చెప్పుకున్నాము, వినండి. మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెప్పుకుందాం. భయాన్నే మృత్యువు అంటారని చెప్పుకుందాం. ఎందుకంటే నిజానికి మృత్యువు అంటే ఏమీ లేదు, అది ఎలా ఉంటుందో చెప్పగలిగే మొనగాడనేది లేదు. కానీ భయము అనేది మృత్యువు కంటే గొప్పది. ఎటువంటి భయాలు అంటే తాను ఆర్జించిన సంపదను పూర్తిగా అనుభవించకుండానే ఈ దేహాన్ని వదిలేయాల్సి వస్తుందేమో అనే భయము, ఉన్నదానితో సంతృప్తి పడక దురాశ పేరాశలతో బ్రతికే వాళ్ళ భయము, ఇలాంటి భయాలే మృత్యువుగా చెప్తారనమాట. అటువంటి మృత్యువులను పోగొట్టేటటువంటి సాధనం అనమాట అమ్మవారి నామాలు. ఇక్కడ దారు అన్నారు, మహావృక్షము తో పోలుస్తున్నారు వేటిని, మృత్యువుని. మృత్యువు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా భయాలు అనే, అవి మనసులో వేళ్ళూనుకొని పోయి ఉంటాయి అనమాట. అంత తొందరగా మనసులోంచి బయటకి రావు. మరి ఆ మహావృక్షాలను తొలగించాలంటే సాధారణమైన సాధనాలు పనికిరావు కదా. గండ్రగొడ్డలు లాంటి విపరీతమైన వాడిగా ఉండే సాధనాలతోనే దాన్ని తొలగించాలి. అటువంటి సాధనమే భగవన్నామము. ఈ నామస్మరణ వల్ల మృత్యు భీతి అనేది తొలగిపోతుంది. ఇదే ఈ నామ ప్రభావం అనమాట. అంటే మృత్యు భయము, భౌతిక సంపదలని కోల్పోతామేమో అనే భయము, రోగాల భయము, ఇటువంటి భయాలన్నింటినీ కూడా మనసులోకి రానియకుండా జాగ్రత్త పడగలుగుతాము. ఈ నామంతో 749 నామాలు కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ శ్లోకంలో 750 నామంతో మొదలవుతుంది. కానీ అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇప్పటికి ఇవి అన్నీ విన్నందుకు ధన్యవాదములు. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారైతే లైక్ చేయండి. ఆల్రెడీ మీరు లైక్ చేసి ఉంటే ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.